భయపడకుము, నీవు కృప పొందితివి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఆయన అమూల్యమైన మాటల చేత మనలను ఆదరించి ధైర్యపరుస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. భయపడకుము అని దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు కృప పొందావు. దేవుని యొక్క కృప మనము కలిగి ఉండడం నిజముగా ఈ భూమి మీద మనకివ్వబడిన గొప్ప భాగ్యము. భయము చెందన అవసరము లేదు. దేవుని సహాయము, కృప మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించి నీవు దిగులు పడుతున్నావు, దేని గురించి భయపడుతున్నావు? నా దేవుడు అంటున్నాడు, నీవు కృప పొందితివి, ధైర్యముగా ఉండు. మీ ప్రతి పరిస్థితిలో నా దేవుడు చాలిన దేవునిగా ఉండి మీకు కృపయు, సమాధానమును, నెమ్మదియు, ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. కృపా సమాధానములకు కర్తయ్యగు దేవుడవు, కృప పొందితివి అని అభయమునిచ్చిన దేవుడవి. మేము నిరాశలోను నిరాధారముగాను నిలిచి ఉన్నప్పుడు, భయముతో కలవరముల మధ్య నిలిచి ఉన్నప్పుడు, భయపడకు, నీవు కృప పొందితివి, నీకు క్షేమమే కలుగుతుంది అని. అవునయ్యా, నీ పిల్లలమైన మమ్ములను పలుమార్లు ఆదరించి ధైర్యపరిచారు. మరొకసారి నాయన మీ మాటల చేత నిబ్బరపరిచినందుకై, కృప చూపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృపకు పాత్రులుగా మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈ భూమి మీద ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుని కృప కలిగి ఉండటమే గొప్ప భాగ్యమని మరొకసారి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని యొక్క ఆదరణ, గొప్ప నెమ్మది వారు కూడా పొందినట్లుగా మన వంతుగా మనము సహకరిద్దాం. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ సహకరిస్తున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక.